పోయిన వీడియోలో భారత్కు సంబంధించిన ట్యాంకర్స్ మీకు పుష్పక్ పరిమళ్ సో దీనికి ఇరాన్ వాళ్ళు ఎలాంటి ఒక రక్షణ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఇదే ఇరాన్ ఎంత ప్రమాదం అంటే కోపంతో రగిలిపోతున్నారు కదండి. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు ఒక ఓడండి ఎక్కడ పెర్షియన్ గల్ఫ్ అంటారు, ఇంకా చెప్పాలంటే ఇరాక్ యొక్క టెరిటోరియల్ వాటర్స్ అంటే వాళ్ళ సముద్ర జలాల్లోకి వెళ్ళి ఇరాక్ యొక్క సముద్ర జలాల్లోకి వెళ్ళి ఈ ఇరాన్ వాళ్ళు ఒక దాడి చేశారు. ఇది ఒక ఆత్మాహుతి దాడి అండి. చూసుకోండి, సూసైడల్ అటాక్. ఇవాళ వరకు అమెరికా వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మిజైళ్ళు వాడతారు, డ్రోన్లు వాడతారు, వాళ్ళ రాకెట్ లాంచర్స్ను పూర్తిగా మేము నాశనం చేసేసాం, ఇక వాళ్ళు మిజైళ్ళు డ్రోన్లు మాపై వాడలేరు. ఇలాంటి ఒక కథనము వాళ్ళ ప్రజలకు వినిపిస్తున్నారు. మనకు కాదండి, మనకు తెలుసు, మనకు రియాలిటీ ఏమిటో క్లియర్గా తెలుసు. అలాంటిది ఈరోజు ఏం జరిగింది, మీకు లిటరల్గా పెర్షియన్ గల్ఫ్ వాటర్స్లో ఇరాన్ యొక్క బోటు నేరుగా వచ్చి అమెరికా జెండా ఉండే ఒక ట్యాంకర్, ఆయిల్ ట్యాంకర్ అండి, దీనినే సేఫ్ సీ విష్ణు, చూడండి విష్ణు అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలియదు. అమెరికా ఓడకు సేఫ్ సీ విష్ణు అని పేరు పెట్టాడు. నేరుగా ఈ బోట్ వచ్చింది, ఆయిల్ ట్యాంకర్ని గుద్దిందండి. ఇప్పుడు ఆ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే మనం 14th డేలో ఉన్నాము. ఇది ఒక్క మిజైల్స్ డ్రోన్లు కాదు, మేము మీ సముద్ర జలాల్లోకి వచ్చి మీ మీద దాడులు చెయ్యగలము, ఈ యుద్ధాన్ని మేము ఆపాలని అనుకోవడం లేదు. ఈ భాష అంతా ఏమిటండి, మీకు మాస్టర్ మైండ్ పుతిన్ వాళ్ళు మీకు ఇరాన్ని గైడ్ చేస్తున్నారండి. ఎక్కడా నువ్వు తగ్గకు, ఎక్కడా వాళ్ళకి లొంగకు, దాడుల మీద దాడులు చేస్తూ పో. ఈ ఒక్క ఆయిల్ ట్యాంకర్ కాదు ఫ్రెండ్స్, 2, 3 పెర్షియన్ గల్ఫ్లో ఆయిల్ ట్యాంకర్ అని కనిపిస్తే వెళ్ళి కొట్టడమే. అంటే ఈ గ్లోబల్ క్రైసిస్ ఎంత ప్రమాదంగా మారిందంటే ఇదేదో మన ఓడలను వీళ్ళు సేఫ్గా ఇలాగా అరేబియన్ సీ దాటించేసని మనం అనుకోవడానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ అని అంటారు, అమెరికాలో ఒక పాపులర్ క్రూడ్ ఆయిల్. ఇది మీకు ఏకంగా $100 పర్ బ్యారెల్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, $200 పర్ బ్యారెల్ వచ్చేంత వరకు అమెరికా ఇజ్రాయెల్పై మా దాడులు ఆగనే ఆగం, మేమైతే ఆపం. సో ఇప్పుడు నువ్వు యాక్చువల్గా వీళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి కదండి, పెద్ద పెద్ద రిజర్వ్స్ ఉంటాయి. అమెరికా, కెనడా, ఈ యూరోప్ దేశాలు మీకు ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకుంటారు, మెల్లిగా రిలీజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇరాన్ వాళ్ళ డిప్లొమేట్స్ ఏమంటున్నారంటే నువ్వు ఆర్టిఫిషియల్గా ఈ ధరలను తగ్గించినట్టు తగ్గించవచ్చు, నిజము అది కాదు కదా, నీకు తెలుసు ఆయిల్ స్కేర్సిటీ ఉంది. ఇరాన్ ఒక్క ఆయిల్ ట్యాంకర్ని కూడా విడిచిపెట్టారు ఎక్సెప్ట్ ఇండియా అండి. చైనా అయితే ఎలాగో ఫ్రెండ్లీ కంట్రీ. ఇవాళ భారత్ ఇరాన్తో ఒప్పందాలు చేసుకున్నారు. మేము మీ యొక్క యుద్ధ నౌకను కాపాడాము, ఎందుకు కాపాడాం మాట్లాడాము కదా. ఈ టర్మ్స్లో రష్యాతో ఉండే ఫ్రెండ్షిప్తో సో మన ఓడలను వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కానీ మరి ప్రపంచము ఏంటి, ప్రపంచ దేశాలు ఏమిటి, వాళ్ళు కూడా బతకాలి కదా. అలాంటప్పుడు ఒక థాయిలాండ్ అనండి, లేదా శ్రీలంకకు వెళుతున్న ఒక షిప్, ఇవన్నీ ఏంటి, మీకు వెళ్ళాలి కదండి. ఆసియా ఖండములో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఆయిల్ సప్లై ఇవ్వాలి కదా. ఎక్కడి నుంచి, మీకు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఓమాన్, ఇక్కడి నుంచే కదండి వెళ్ళాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ కదా, దానిని ఆపేస్తే ఈ దేశాలు ఏమైపోతాయి, ఇది మనం అడుగుతున్నాం. కానీ ఇరాన్ వాళ్ళు, అమెరికా, ఇజ్రాయెల్, వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళ మీద ఉండే కోపముతో ఆ పెర్షియన్ గల్ఫ్లో ఏ ఒక ట్యాంకర్ కనిపించినా కూడా వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తున్నారండి. అంటే మీకు ఈ పాపము ఎలాంటిది అంటే చూడండి, ట్రంప్ గారు మాట్లాడుతున్నాడు వాళ్ళ ప్రజలను ఉద్దేశించి. ఆయన ఏం చెప్తున్నాడో చెప్పమంటారా, మనము ఈ యుద్ధంలో గెలిచేసాము. వెంటనే చప్పట్లు టపాటపై. ప్రజలు మూర్ఖులు, ఐక్యూ లెవెల్సే లేని అమెరికన్స్, మనం గెలిచేసాం, ఫస్ట్ అవర్లోనే గెలిచేసాం. ఏంటి గెలవడము, అయోటులా కామానిని మీరు వేసేశారు, ఇదే మీ గెలుప. ఎందుకు చేస్తారండి,
ఇప్పుడు వాళ్ళ సుప్రీం లీడర్ అయోటుల్లా ఖామనీని మీరు హతం చేశారండి. పర్పస్ ఏమిటి చెప్పండి? పర్పస్ అక్కడ రీజిమ్ని చేంజ్ చేయడం, కొత్త ప్రభుత్వము రావాలి. సో వాళ్ళు అమెరికాకు సపోర్ట్గా ఉండాలి. ఇదే కదా మీ ప్లాన్. మరి అక్కడ జరిగిందా? రీజిమ్ చేంజ్ జరిగిందా? వాళ్ళ అబ్బాయే కదా సుప్రీం లీడర్గా వచ్చాడు. వాడు ఏమంటున్నాడు? మీ అంతు చూసేంతవరకు యుద్ధం ఆగదు, 6 నెలలు అవ్వని దానికి కావలసిన ఆయుధాలను మేము సిద్ధము చేసి పెట్టుకొని ఉన్నాము, అమెరికా ఇజ్రాయెల్ని విడిచిపెట్టే సమస్యే లేదు అంటున్నాడు. ఇక్కడ ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే చూడండి, ఒక టిపికల్ పొలిటీషియన్ ప్రజలను ఎలా మబ్బి పెడతాడో చెప్పడానికి చెప్తున్నాను. మనం ఆల్రెడీ గెలిచేసామండి యుద్ధంలో, ఏం ప్రాబ్లం లేదు. ఏంటి? ఒక మిసైల్ దాడి అండి, చూడండి ఎంత దరిద్రంగా ఉంది. ఒక స్కూల్ పైన వెళ్ళి పడిందండి. ఈ మిసైల్ వెళ్ళి స్కూల్ పైన పడింది. 165 మంది, ఇందులో మీకు చిన్నారులు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చనిపోయారట. 165 మంది టీచర్లతో సహా చనిపోయారు. ఇప్పుడు ట్రంప్ దీన్ని విజయము అంటాడు. పసి కందుల ప్రాణాలు తీసి నువ్వు విజయాన్ని సాధించావా? దీన్ని అమెరికా ప్రజలకు చెప్తే చప్పట్లు కొడుతున్నారు వాళ్ళు. ఆహా మనం గెలిచేసామా? అరే అక్కడ ఇన్నిన్ని ఆయిల్ ట్యాంకర్లు తగలబడిపోతూ ఉంటే, నీకు ఊహించని నష్టాలు జరుగుతుంటే, నీ విమానాలు అలాగే మీకు యుద్ధ నౌకలు, ఇప్పుడు ఆయిల్ నౌకలు ఇవన్నీ ఇలా తగలబడిపోతూ ఉంటే, అంటే వెనక్కి తిరిగి రాని నిర్ణయము తీసుకొని ఎటు వెళ్ళాలో తెలియక మీడియా ముందు ప్రజల ముందు మనము అద్భుతమైన విజయాన్ని సాధించాము చప్పట్లు కొట్టండి అంటే అందరూ చప్పట్లు కొట్టడం. అలాంటి ఒక మానసిక పరిస్థితిలో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. ఈ యుద్ధాన్ని ఆపుతాను, వీ విల్ ఫినిష్ ద వార్ అన్నాడు కదా. హిగ్సేత్ అన్నాడు, అలాగే మీకు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఆపగలవా? ఆపే పరిస్థితే లేదండి. వీళ్ళు ఆపాలనుకున్నా వెళ్ళి సీజ్ ఫైర్ అంటారు, ఇరాన్తో ఎన్ని చెప్పినా వాళ్ళు వినే మూడ్లోనే లేదు. ఎందుకు? వాళ్ళ నాన్నగారినే మీరు ఇలా కన్న తండ్రిని నువ్వు చంపేసి ఇవాళ నువ్వు నేను ఫ్రెండ్ అంటే వాడు ఒప్పుకుంటాడా అండి? మీకు వాళ్ళ సుప్రీం లీడర్ ఒప్పుకుంటాడా? లేనే లేదు. మిమ్మల్ని సర్వనాశనము చేసేంత వరకు నేను నిద్రపోను అని ఒక శపథం తీసుకున్నాడు. ఇక ఆఖరికి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్, మనం ఎంత ఒత్తిడి, జైశంకర్ గారు ఎన్ని రకాలుగా మాట్లాడిన తరువాత వాళ్ళు 3 కండిషన్స్ పెట్టారండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లెజిటిమేట్ రైట్స్ అనేవి మాకుంటాయి, ఇరాన్ ఎలా బతకాలి, వాళ్ళ ప్రజలను ఎలా చూసుకోవాలని మా ప్రాబ్లం, మీకు సంబంధమే లేదు. సో మా హక్కుల విషయంలో మీరు కలగజేసుకోకూడదు. రెండవది, మీరు చూశారనుకోండి, ఇంత నష్టాన్ని కలిగించావు కదా, మా ఆయిల్ డిపోస్, వాటర్ ప్లాంట్స్, అలాగే ఇంతంత మంది చనిపోయారు, దీనికి నువ్వు పేమెంట్ చెయ్యి, కాంపన్సేషన్ మర్యాదగా ఇవ్వు. ఇక మూడవది చూశారనుకోండి, ఫ్యూచర్లో ఇరాన్తో వార్ అనే ఆలోచనే నీకు రాకూడదు, ఎటువంటి అగ్రెషన్ని చూపించకూడదు. అంటే ఇదంతా ట్రంప్కి అందదండి. అతను తన లోకంలో తాను ఏం ఆలోచిస్తే ఇదే నిజము అనుకునే ఒక పెద్ద మూర్ఖుడు. వాడి దృష్టి అంతా తన అమెరికా ప్రజలు వీళ్ళని ఎలా మబ్బి పెట్టాలి, ఎలా మోసము చెయ్యాలి, ఈ కుట్రలను ఎలా దీని మీదే ఉంది దృష్టి. కాబట్టి ఇవాళ ఇరాన్ పెట్టే కండిషన్ అనేది వాడి బుర్రకు వెళ్ళదు. సో దాంతో ఏమవుతుంది, ఇరాన్ వాళ్ళు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాడు అక్కడ స్పీచ్లు ఇస్తూనే ఉంటాడు, గెలిచేసాము అంటూనే ఉంటాడు. కానీ యుద్ధం ఎటు నుంచి ఎటు వెళుతుంది అంటే $200 పర్ బ్యారెల్ అక్కడికి వెళ్ళే అంతవరకు మేమైతే ఆపము అంటే, మరి ప్రపంచంలో ఇన్నిన్ని దేశాలు, ఇంతంత ధరలు, ఇలాంటి ఆయిల్ క్రైసిస్, మరి దేశాలంతా ఏమైపోతాయి? చిన్న దేశాల మనుగడ ఏంటి, ఫ్యూచర్ ఏమిటి ఆలోచిస్తేనే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. మరి వీటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.